Hello students, now I am going to discuss about tables in HTML. Tables are grids made up of rows and columns. సో మనం వెబ్ పేజ్లో ఇప్పటి వరకు టెక్స్ట్ని డిస్ప్లే చేసాము, ఇమేజెస్ని డిస్ప్లే చేసాము, లిస్ట్ని డిస్ప్లే చేసాము. సో వీటితో పాటు మనం వెబ్ పేజ్లో టేబుల్స్ని కూడా డిస్ప్లే చేయొచ్చు. సో టేబుల్ అంటే ఏంటి? కాంబినేషన్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్. సో టేబుల్లో ఏముంటాయి? రోస్ ఉంటాయి, కాలమ్స్ ఉంటాయి. సో ద ఇంటర్సెక్షన్ ఆఫ్ ఏ రో అండ్ కాలమ్ ఈజ్ కాల్డ్ ఏ సెల్. సో టేబుల్లో రో అండ్ కాలమ్ ఇంటర్సెక్ట్ అయిన ప్లేస్ని ఏమంటాము? సెల్ అంటాము. సో టేబుల్ కెన్ కంటైన్ టెక్స్ట్. సో మనం టేబుల్లో ఏ టైప్ ఆఫ్ డేటాని డిస్ప్లే చేయొచ్చు అంటే టెక్స్ట్ని డిస్ప్లే చేయొచ్చు, లింక్స్ని డిస్ప్లే చేయొచ్చు, లిస్ట్స్ని డిస్ప్లే చేయొచ్చు, అదర్ టేబుల్స్ అంటే ఒక టేబుల్లో ఇంకొక టేబుల్ని కూడా డిస్ప్లే చేయొచ్చు, ఇమేజెస్ని డిస్ప్లే చేయొచ్చు. బేసిక్ టేబుల్ ట్యాగ్స్. సో ఇప్పుడు టేబుల్ని క్రియేట్ చేయడానికి మనం ఏమేమి ట్యాగ్స్ యూస్ చేస్తామనేది ఈ స్లైడ్లో చూద్దాము. సో బేసిక్ టేబుల్ ట్యాగ్స్ ఏంటి అంటే ఫస్ట్ వన్ టేబుల్ ట్యాగ్, TABLE టేబుల్ ట్యాగ్, యాంగులర్ బ్రాకెట్స్లో TABLE అనే ట్యాగ్ రాస్తే మనం టేబుల్ని క్రియేట్ చేయడానికి ఇది ఒక ట్యాగ్. ద టేబుల్ ట్యాగ్ ఈజ్ ద అవుటర్ మోస్ట్ ట్యాగ్ అండ్ మార్క్స్ ద టేబుల్. సో ఈ టేబుల్ ట్యాగ్ అనేది బ్రౌజర్కి ఏం చెప్తుంది అంటే ఇక్కడ ఒక టేబుల్ని క్రియేట్ చేయాలి అనే విషయాన్ని బ్రౌజర్కి ఇంటిమేట్ చేస్తుంది. నెక్స్ట్ TR ట్యాగ్. TR మీన్స్ టేబుల్ రో. సో ఈ TR ట్యాగ్ ఎందుకు యూజ్ అవుతుంది అంటే టేబుల్లో ఒక రోని క్రియేట్ చేయడానికి మనకి ఈ TR అనే ట్యాగ్ యూజ్ అవుతుంది. నెక్స్ట్ వన్ TH ట్యాగ్. ద TH ట్యాగ్ అపియర్స్ ఇన్సైడ్ ద TR ట్యాగ్ అండ్ మార్క్స్ ద టేబుల్ హెడ్డింగ్. సో TH ట్యాగ్ని ఎక్కడ యూజ్ చేస్తాము అంటే ఇన్సైడ్ ద TH ట్యాగ్, ఇన్సైడ్ ద TR ట్యాగ్, టేబుల్ రో ట్యాగ్లో మనం ఈ TH అనే ట్యాగ్ని యూజ్ చేస్తాము. ఎందుకు అంటే టేబుల్ హెడ్డింగ్, టు ప్లేస్ టేబుల్ హెడ్డింగ్ టు యూజ్ TH tag. The next tag is TD tag. TD tag appears inside the TR tag. So TD tag also appears inside the TR tag and marks the table data. So TH tag అనేది TR tagలోనే ప్లేస్ చేస్తాము, అలాగే TD tag అనేది కూడా TR tagలోనే ప్లేస్ చేస్తాము. కానీ రెండు ఎట్ ఏ టైం యూజ్ చేయం. TH ట్యాగ్ ఎందుకు యూజ్ చేస్తాము అంటే టేబుల్కి హెడ్డింగ్ పెట్టాలనుకున్నప్పుడు, టేబుల్ స్టార్ట్ చేసినప్పుడు పై రోలో హెడ్డింగ్స్ ప్లేస్ చేస్తాం కదా, అలాంటి హెడ్డింగ్స్ పెట్టాలన్నప్పుడు ఈ TH ట్యాగ్ని యూజ్ చేస్తాము. టేబుల్లో డేటాని ప్లేస్ చేయాలన్నప్పుడు TD ట్యాగ్ యూజ్ చేస్తాం. TD మీన్స్ టేబుల్ డేటా, TH మీన్స్ టేబుల్ హెడ్డింగ్. సో ఒకసారి అగైన్ వినండి. టేబుల్ ట్యాగ్ అనేది అవుటర్ మోస్ట్ ట్యాగ్, అంటే టేబుల్ని క్రియేట్ చేయడానికి అవుటర్ మోస్ట్ ట్యాగ్ ఏంటి? టేబుల్ ట్యాగ్. సో టేబుల్ ట్యాగ్ని ఓపెన్ చేసిన తర్వాత మీరు ఒక రోని క్రియేట్ చేయాలనుకోండి, అప్పుడు ఏం చేస్తాము? TR ట్యాగ్ రాస్తాము. సో TR ట్యాగ్లో మీరు ఒక సెల్ని క్రియేట్ చేయాలనుకున్నప్పుడు TH ట్యాగ్ కానీ TD ట్యాగ్ కానీ యూజ్ చేస్తాము. నెక్స్ట్ యాట్రిబ్యూట్స్ ఆఫ్ టేబుల్ ట్యాగ్. సో ఇక్కడ మనం ఆ టేబుల్ ట్యాగ్కి ఏవైతే యాట్రిబ్యూట్స్ ఉన్నాయో ఆ యాట్రిబ్యూట్స్ నేమ్ అండ్ ఇట్స్ డిస్క్రిప్షన్ ఒకసారి చూద్దాము. ద ఫస్ట్ యాట్రిబ్యూట్ ఈజ్ అలైన్. సో అలైన్కి డిఫాల్ట్గా ఉండే వాల్యూస్ ఏంటి అంటే లెఫ్ట్, రైట్, సెంటర్. సో అలైన్ డిస్క్రిప్షన్ వచ్చి సెట్స్ హారిజాంటల్ అలైన్మెంట్ ఫర్ టేబుల్. అంటే మనకి టేబుల్ వెబ్ పేజ్లో లెఫ్ట్ సైడ్ ఉండాలా, రైట్ సైడ్ ఉండాలా, సెంటర్ ఉండాలా అనేది మనం డిసైడ్ చేసుకుని, ఇన్ కేస్ మీకు వెబ్ పేజ్లో టేబుల్ సెంటర్ ఉండాలి అంటే అలైన్ ఈక్వల్ టు సెంటర్ తీసుకుంటాము, లెఫ్ట్ సైడ్ ఉండాలంటే అలైన్ ఈక్వల్ టు లెఫ్ట్ తీసుకుంటాము, రైట్ సైడ్ ఉండాలంటే అలైన్ ఈక్వల్ టు రైట్ తీసుకుంటాము. సో అంటే టేబుల్ అనేది ఏ సైడ్ ఉండాలి, లెఫ్ట్ ఉండాలా, రైట్ ఉండాలా, సెంటర్ ఉండాలా అనేది మనం మెన్షన్ చేయడానికి ఈ అలైన్ అనే అట్రిబ్యూట్ యూజ్ అవుతుంది. నెక్స్ట్ అట్రిబ్యూట్ బ్యాక్గ్రౌండ్. సో బ్యాక్గ్రౌండ్ అట్రిబ్యూట్ ఇమేజ్ ఇన్సర్టెడ్ బిహైండ్ ద టేబుల్. సో మనం బ్యాక్గ్రౌండ్ అట్రిబ్యూట్ యూజ్ చేసి ఏం చేయొచ్చు అంటే టేబుల్కి బ్యాక్ సైడ్ ఒక ఇమేజ్ని ఇన్సర్ట్ చేయొచ్చు. అంటే టేబుల్కి బ్యాక్ సైడ్ వైట్గా కాకుండా ఏదైనా ఇమేజ్ ఉండాలి అనుకున్నప్పుడు మీరు బ్యాక్గ్రౌండ్ ఈక్వల్ టు అని
మీరు ఏదైనా ఇమేజ్ అడ్రస్ ఇస్తే టేబుల్ బ్యాక్గ్రౌండ్లో మనకి ఇమేజ్ అనేది డిస్ప్లే అవుతుంది. బీజీ కలర్ సెట్స్ ద కలర్ ఆఫ్ ద టేబుల్ బ్యాక్గ్రౌండ్. సో మీకు టేబుల్కి బ్యాక్గ్రౌండ్లో ప్లెయిన్గా వైట్గా కాకుండా ఏదైనా కలర్ ఉండాలనుకున్నప్పుడు ఈ బీజీ కలర్ అనే అట్రిబ్యూట్ యూజ్ చేసి మీరు ఏదైనా కలర్ నేమ్ ఇస్తే టేబుల్ బ్యాక్గ్రౌండ్ ఆ కలర్ అనేది డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ బార్డర్ టు స్పెసిఫై ద థిక్నెస్ ఆఫ్ ద బార్డర్. సో మనం బార్డర్ ఈక్వల్ టు 1 ఇస్తే ఒక సింగిల్ లైన్తో మనకి బార్డర్ అనేది అప్లై అవుతుంది. బార్డర్ ఈక్వల్ టు 2 ఇస్తే డార్క్గా వస్తుంది. 3 ఇస్తే ఇంకొంచెం డార్క్గా వస్తుంది. అంటే మీకు బార్డర్ ఎంత థిక్నెస్తో ఉండాలనేది మనం ఈ బార్డర్ అట్రిబ్యూట్ యూజ్ చేసి మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ బార్డర్ కలర్ గివ్స్ కలర్ టు ద బార్డర్. బార్డర్ అనేది బై డిఫాల్ట్ బ్లాక్ కలర్లో ఉంటుంది. ఆ బ్లాక్ కలర్ కాకుండా మీరు ఏదైనా కలర్ చేంజ్ చేసుకోవాలి అనుకుంటే ఈ బార్డర్ కలర్ అనే అట్రిబ్యూట్ యూజ్ చేసి మీరు బార్డర్ కలర్ని చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ సెల్ ప్యాడింగ్. సెల్ ప్యాడింగ్ మీన్స్ డిస్టెన్స్ బిట్వీన్ సెల్ అండ్ కంటెంట్. అంటే ఇప్పుడు టేబుల్లో ఉన్న సెల్లో ఉన్న కంటెంట్కి మధ్యలో ఎంత స్పేస్ ఉండాలి అనేది చెప్పడానికి ఈ సెల్ ప్యాడింగ్ అనేది యూజ్ అవుతుంది. ఏంటి సెల్ ప్యాడింగ్ అంటే ఏంటి? డిస్టెన్స్ బిట్వీన్ సెల్ అండ్ కంటెంట్. సెల్ స్టార్టింగ్కి దానిలో ఉన్న కంటెంట్కి ఎంత గ్యాప్ ఉండాలి అనేది మనం సెల్ ప్యాడింగ్ యూజ్ చేసి మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ సెల్ స్పేసింగ్. స్పేస్ బిట్వీన్ సెల్స్ అంటే 2 సెల్స్కి మధ్యన ఎంత స్పేస్ ఉండాలనేది చెప్పడానికి మనం ఈ సెల్ స్పేసింగ్ అనేది యూజ్ చేయొచ్చు. మనకి ఇంకొక 2 అట్రిబ్యూట్స్ ఉన్నాయి టేబుల్కి. ఆ 2 అట్రిబ్యూట్స్ ఏంటి అంటే హైట్, విడ్త్. ఇన్ కేస్ మీరు టేబుల్ పర్టికులర్ హైట్ ఉండాలి అనుకుంటే హైట్ అట్రిబ్యూట్ యూజ్ చేసి ఆ హైట్ వాల్యూ ఇవ్వచ్చు. పర్టికులర్ ఎంత విడ్త్ ఉండాలి అనుకుంటే విడ్త్ అట్రిబ్యూట్ యూజ్ చేసి మీరు ఎంత విడ్త్లో డిస్ప్లే చేయాలనుకుంటే టేబుల్ని ఆ విడ్త్ అనేది మీరు మెన్షన్ చేయొచ్చు. దిస్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఫర్ టేబుల్. చూడండి, ఫస్ట్ HTML ట్యాగ్ యూజ్ చేస్తాము. సో ఎవ్రీ HTML ప్రోగ్రామ్ స్టార్ట్స్ విత్ HTML ట్యాగ్. సో HTML ట్యాగ్తో స్టార్ట్ చేశాను. నెక్స్ట్ ఏముంటుంది? హెడ్ సెక్షన్. ఆ నెక్స్ట్ బాడీ సెక్షన్ ఉంటుంది. సో ఇక్కడ హెడ్ సెక్షన్ తీసుకున్నాను. నెక్స్ట్ టైటిల్ తీసుకున్నాము. టైటిల్ ఏం తీసుకున్నాము? టేబుల్ అని తీసుకున్నాము. నెక్స్ట్ టైటిల్ని క్లోజ్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ హెడ్ని కూడా క్లోజ్ చేయండి. ఇక్కడ సమ్ మిస్ అయింది. హెడ్ని కూడా క్లోజ్ చేయండి. హెడ్ క్లోజ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏమవుతుంది? హెడ్ సెక్షన్ కంప్లీట్ అయిన తర్వాత బాడీ సెక్షన్ ఓపెన్ చేయాలి. సో ఇప్పుడు బాడీ ఓపెన్ చేయండి. బాడీ ట్యాగ్ ఓపెన్ చేశాను బాడీని ఓపెన్ చేయడానికి. ఇప్పుడు బాడీలో మనం ఏం డిస్ప్లే చేస్తున్నాము అంటే టేబుల్ని డిస్ప్లే చేస్తున్నాము. సో టేబుల్ కావాలి అంటే ఏ ట్యాగ్ యూజ్ చేయాలి? టేబుల్ ట్యాగ్ యూజ్ చేయాలి. సో ఇక్కడ మనం ట్యాగ్ ఏం తీసుకున్నాము? టేబుల్ ట్యాగ్ తీసుకున్నాము. సో ఆ టేబుల్ ట్యాగ్లో అట్రిబ్యూట్స్ తీసుకున్నాను. చూడండి, బార్డర్ ఈక్వల్ టు 2 అంటే బార్డర్ ఎంత థిక్నెస్ ఉండాలి? 2 పాయింట్స్ థిక్నెస్ ఉండాలి. సెల్ ప్యాడింగ్ ఈక్వల్ టు 5 అంటే సెల్కి కంటెంట్కి మధ్యలో స్పేస్ ఎంత ఉండాలి? 5 ఉండాలి. 5 పిక్సెల్స్ ఉండాలి. సెల్ స్పేసింగ్ ఈక్వల్ టు 5 అంటే సెల్కి మధ్యలో స్పేస్ ఎంత ఉండాలి? 5 పిక్సెల్స్ ఉండాలి. సో అందుకోసం నేను బార్డర్ ఏమో 2 థిక్నెస్ ఉండాలి కాబట్టి 2 తీసుకున్నాను. సెల్ ప్యాడింగ్ 5, సెల్ స్పేసింగ్ 5. ఈ వాల్యూస్ అనేవి మీ ఇష్టం. మీకు బార్డర్ ఇంకా థిక్నెస్ కావాలనుకుంటే 3 తీసుకోండి. లైట్గా ఉండాలనుకుంటే 1 తీసుకోండి. సో అది మన ఇష్టం. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు టేబుల్ ట్యాగ్ ఓపెన్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేసాము? TR ట్యాగ్ ఓపెన్ చేసాము. సో TR అంటే ఏంటి? టేబుల్ రో. ఒక రోని క్రియేట్ చేయాలి. ఇప్పుడు నేను టేబుల్లో ఒక రోని క్రియేట్ చేయాలి. ఒక రోని క్రియేట్ చేయాలంటే ఏం ట్యాగ్ తీసుకోవాలి? TR అనే ట్యాగ్ తీసుకోవాలి. సో TR అనే ట్యాగ్ తీసుకున్నాను. రోలో ఏముంటాయి? నెంబర్ ఆఫ్ సెల్స్ ఉంటాయి. సో రోలో ఏముంటాయి? నెంబర్ ఆఫ్ సెల్స్ ఉంటాయి. ఒక సెల్ని క్రియేట్ చేయడానికి ట్యాగ్ ఏంటి? TH ఆర్ TD. సో THకి TDకి డిఫరెన్స్ ఏంటి? TH అంటే టేబుల్ హెడ్డింగ్, TD అంటే టేబుల్ డేటా. అంటే THలో ఇచ్చింది బోల్డ్లో డిస్ప్లే అవుతుంది. THలో ఇచ్చిన టెక్స్ట్ ఎలా డిస్ప్లే అవుతుంది? బోల్డ్ ఫేస్లో డిస్ప్లే అవుతుంది. సో ఇప్పుడు నేను ఎప్పుడు కూడా టేబుల్లో ఫస్ట్ రోలో ఏం పెడతాము? హెడ్డింగ్ పెడతాము కాబట్టి ఫస్ట్ నేను TH ట్యాగ్ని యూజ్ చేస్తున్నాను. ఎందుకంటే అది బోల్డ్లో డిస్ప్లే అవ్వడానికి. సో TH తీసుకున్నాను. TH సీరియల్ నెంబర్. ఫస్ట్ ఆ రోలో నాకు ఫస్ట్ సెల్లో ఏముండాలి? సీరియల్ నెంబర్ ఉండాలి. నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ సెల్ కావాలి. ఫస్ట్ రోలో
సెకండ్ సెల్ కావాలి. సో టీహెచ్ అగైన్ ఐ యూస్ టీహెచ్ ట్యాగ్, టీహెచ్ నేమ్. నాకు 2 సెల్సే ఉన్నాయి, ఫస్ట్ రోలో 2 సెల్సే ఉన్నాయి కాబట్టి ఏం చేశాను, టీఆర్ ట్యాగ్ని క్లోజ్ చేస్తాను. సో అక్కడితో ఏమైంది, ఫస్ట్ రో కంప్లీట్ అయింది. ఇక్కడితో మనకి ఏమైందమ్మా, ఒక్క రో మాత్రమే కంప్లీట్ అయింది. ఇప్పుడు నేను సెకండ్ రో క్రియేట్ చేయాలి, టేబుల్లో సెకండ్ రో క్రియేట్ చేయాలి. సెకండ్ రో క్రియేట్ చేయాలంటే రోని క్రియేట్ చేయడానికి ట్యాగ్ ఏంటి, టీఆర్ ట్యాగ్. సో టీఆర్ ట్యాగ్ యూజ్ చేసి నేను సెకండ్ రోని క్రియేట్ చేస్తున్నాను. సో ఇప్పుడు టీఆర్ ట్యాగ్ తర్వాత ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు రోలో ఏముండాలి, సెల్ ఉండాలి. సో సెల్ అనేది ఇప్పుడు హెడ్డింగ్ కాదు, నాకు డేటా ఉండాలి. కాబట్టి ఏం చేస్తున్నాను, టీడీ అనే ట్యాగ్ని యూజ్ చేశాను. సో టీడీలో వాల్యూ ఏమి ఇచ్చాను, 1 ఇచ్చాను. ఇంకొక సెల్ కావాలి, అదే రోలో ఇంకొక సెల్ కావాలి. సో టీడీ తీసుకున్నాను, దాంట్లో రామా అనే వాల్యూ ఇచ్చాను. అక్కడితో రో కంప్లీట్ అయిపోయింది. రో కంప్లీట్ అయిపోయింది కాబట్టి టీఆర్ ట్యాగ్ని క్లోజ్ చేసేసాను. నెక్స్ట్ ఇక్కడ టీడీకి టీహెచ్కి క్లోజింగ్ అనేది ఆప్షనల్, క్లోజ్ చేయకపోయినా పర్వాలా. టీఆర్ మాత్రం కంపల్సరీ క్లోజ్ చేయాలి. నెక్స్ట్ చూడండి, థర్డ్ రో క్రియేట్ చేయాలి. సో థర్డ్ రో క్రియేట్ చేయడానికి ట్యాగ్ ఏంటి, టీఆర్ ట్యాగ్. సో టీఆర్ ట్యాగ్ యూజ్ చేసుకుని మళ్ళీ నేను ఇంకొక రోని క్రియేట్ చేస్తున్నాను. సో దాంట్లో మళ్ళీ డేటాను ప్లేస్ చేయాలి. దానికోసం టీడీ ట్యాగ్ని తీసుకుని వాల్యూస్ ఇచ్చాను. వాల్యూస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత టీఆర్ ట్యాగ్ని క్లోజ్ చేసేయండి. నెక్స్ట్ టేబుల్ ట్యాగ్ని క్లోజ్ చేయండి. నెక్స్ట్ బాడీ ట్యాగ్ని క్లోజ్ చేయండి. నెక్స్ట్ హెచ్టిఎంఎల్ ట్యాగ్ని క్లోజ్ చేయండి. సో ఇప్పుడు చూడండి, దీన్ని ఇప్పుడు మనం ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూద్దాము. సో ఎగ్జిక్యూట్ చేసి చూసినప్పుడు దీని రిజల్ట్ అనేది మనకి ఎలా వస్తుందో మీకు అర్థమవుతుంది. సేమ్ అదే ప్రోగ్రామ్ని నేను మనకి నోట్ ప్యాడ్లో తీసుకున్నాను. చూడండి, ఇక్కడ హెడ్ ట్యాగ్ని క్లోజ్ చేయండి. సో ఈ ఎగ్జాంపుల్ని ఇప్పుడు మనం ఎగ్జిక్యూట్ చేద్దాం. సో ఎగ్జిక్యూట్ చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలి, ప్రోగ్రామ్ని సేవ్ చేయాలి కదా. సో సేవ్ చేసుకోండి. గో టు ఫైల్, గో టు సేవ్ ఆప్షన్, ఫైల్ నేమ్ ఇవ్వండి. నేను టేబుల్ కాబట్టి ఏం చేస్తున్నాను అంటే టేబుల్ నేమ్ ఇచ్చాను, ఫైల్ నేమ్ ఇచ్చాను. ఎక్స్టెన్షన్ నేమ్ ఇవ్వాలి, .html ఇవ్వాలి, HTML. నెక్స్ట్ సేవ్ యాజ్ టైప్. సేవ్ యాజ్ టైప్లో ఆల్ ఫైల్స్ని సెలెక్ట్ చేసుకోండి. ఆల్ ఫైల్స్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత సేవ్ బటన్ మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడు చూడండి, ఇంతకుముందు ఇక్కడ అన్టైటిల్ అని ఉంది, ఇప్పుడు సేవ్ చేసాం కాబట్టి టేబుల్ అనే నేమ్తో చూపిస్తుంది. ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేయాలి. సో ఎగ్జిక్యూట్ చేయడానికి 2 వేస్ ఉన్నాయి. ఒక వే వచ్చి బ్రౌజర్ దగ్గరికి వెళ్ళి అడ్రస్ ఇవ్వడం, ఇంకొక వే వచ్చి ఆ ప్రోగ్రామ్ ఉన్న లొకేషన్కి వెళ్ళి డబుల్ క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది. సో ఇప్పుడు నేను ప్రోగ్రామ్ ఉన్న లొకేషన్కి వెళ్తున్నాను. చూడండి, ఇక్కడ టేబుల్, ఇది మనం సేవ్ చేసిన ప్రోగ్రామ్. సో దీని మీద నేను రైట్ క్లిక్ చేస్తున్నాను. రైట్ క్లిక్ చేసి ఓపెన్ విత్ గూగుల్ క్రోమ్ బ్రౌజర్తో నేను ఈ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. చూడండి, ఇది మనం క్రియేట్ చేసిన టేబుల్. సో ఈ వెబ్ పేజ్లో మనం సీరియల్ నెంబర్, నేమ్ 2 వాల్యూస్ ఇచ్చాము, 2 కాలమ్స్ తీసుకున్నాము. సో 1 సీరియల్ నెంబర్ 1 రామ, అది సెకండ్ రో. నెక్స్ట్ నెంబర్ 2 సీత, ఇది థర్డ్ రో. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మనకి టేబుల్స్ని క్రియేట్ చేసేటప్పుడు టేబుల్లో రోస్ని క్రియేట్ చేయడానికి టీఆర్ అనే ట్యాగ్ ఉంటుంది, కానీ కాలమ్స్ని క్రియేట్ చేయడానికి టీసీ అనే ట్యాగ్ ఉండదు. ఎందుకంటే రోస్లో మీరు ఒక్కొక్క సెల్లో కంప్లీట్ చేసుకుంటూ వెళ్తే కాలమ్స్ అనేవి ఆటోమేటిక్గా జనరేట్ అవుతాయి, వాటిని మళ్ళీ మనం ఏమి క్రియేట్ చేయక్కర్లా. కాబట్టి టీఆర్ ట్యాగ్ ఉంటుంది కానీ టీసీ ట్యాగ్ అనేది ఉండదు. సో ఇవి టేబుల్ ట్యాగ్ యొక్క రిజల్ట్. సో ఇప్పుడు ఒక్కసారి అగైన్ నేను ప్రోగ్రాంలోకి వెళ్తున్నాను. సో ఇప్పుడు ప్రోగ్రాంలో చూడండి, ఆల్రెడీ ఇంతకుముందు బార్డర్ ఈక్వల్ టు ఏం తీసుకున్నాను, నేను 2 తీసుకున్నాను కదా. సో ఇప్పుడు బార్డర్ ఈక్వల్ టు 5 తీసుకుంటున్నాను. అలాగే సెల్ స్పేసింగ్ అంటే ఏంటి, స్పేస్ బిట్వీన్ సెల్ అండ్
2 cells. సో స్పేస్ బిట్వీన్ 2 cells ఎంత తీసుకుంటున్నాను, 10 తీసుకుంటున్నాను. ఇప్పుడు ఒకసారి దీన్ని సేవ్ చేయండి, Ctrl+S ప్రెస్ చేయండి సేవ్ చేయడానికి. అగైన్ ఇప్పుడు బ్రౌజర్ ఓపెన్ చేస్తున్నాను. సో బ్రౌజర్లో ఇప్పుడు ఒకసారి జస్ట్ రీఫ్రెష్ చేయండి. చూడండి ఇంతకుముందు అవుట్పుట్ ఎలా ఉంది అంటే బార్డర్ 2 ఉంది, సెల్ స్పేసింగ్ 5 ఉంది. సో ఇప్పుడు ఒకసారి దీన్ని ఈ వెబ్ పేజ్ని చేంజెస్ చేసిన తర్వాత సేవ్ చేసి రీఫ్రెష్ చేయండి. ఇప్పుడు చూడండి బార్డర్ ఎంత ఉంది, 5 తీసుకున్నాను కాబట్టి బార్డర్ 5 ఉంది. అలాగే సెల్కి మధ్యన స్పేస్ ఎంత ఉంది, 10 పాయింట్స్ అనేది ఉందన్నమాట. ఇంకా మీరు పెంచుకోవాలనుకుంటే దీన్ని ఇంకా మీరు స్పేస్ అనేది పెంచుకోవచ్చు. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు నేను బార్డర్ =0 ఇచ్చాను. సో బార్డర్ =0 ఇచ్చాను. ఒకసారి సేవ్ చేయండి. సేవ్ చేసిన తర్వాత బ్రౌజర్కి వెళ్ళండి, అగైన్ రిఫ్రెష్ చేయండి. చూడండి బార్డర్ =0 ఇచ్చినప్పుడు మనకి బార్డర్ అనేది ఏమి డిస్ప్లే అవ్వట్లా. అంటే ఒక్కొక్కసారి టెక్స్ట్ని అలైన్ చేయాలన్నప్పుడు కూడా, ఒక ఫార్మేట్లో డిస్ప్లే చేయాలి అన్నప్పుడు కూడా మన బార్డర్ 0 యూజ్ చేసి టేబుల్స్ని యూజ్ చేయడం వల్ల మనకి ఈ అలైన్మెంట్ కూడా సాధ్యమవుతుంది. నెక్స్ట్ బార్డర్ =1 తీసుకున్నాను. నెక్స్ట్ బీజీ కలర్ అప్లై చేస్తున్నాను. సో బీజీ కలర్ అట్రిబ్యూట్ దేనికి, బ్యాక్గ్రౌండ్ కలర్. సో బీజీ కలర్ రెడ్ ఇచ్చాను. ఇప్పుడు ఒకసారి సేవ్ చేయండి. సేవ్ చేసిన తర్వాత బ్రౌజర్కి వెళ్ళి రీఫ్రెష్ చేయండి. సో ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ కలర్ ఏమైంది, మనకి రెడ్ అనేది అపీర్ అయింది. సో ఈ విధంగా యాట్రిబ్యూట్స్ యూజ్ చేసి మీరు ఏ టేబుల్ ఏ ఫార్మాట్లో కావాలనుకుంటే, ఏ స్టైల్లో కావాలనుకుంటే అలాగ మీరు బ్యాక్గ్రౌండ్ కలర్ కానీ, బ్యాక్గ్రౌండ్లో ఇమేజ్ని పెట్టుకోవడం కానీ, బార్డర్ కలర్ కానీ, సెల్ స్పేసింగ్, సెల్ ప్యాడింగ్ ఇవన్నీ కూడా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ స్పానింగ్ రోస్ అండ్ కాలమ్స్. సో స్పానింగ్ రోస్ అండ్ కాలమ్స్ అంటే ఏంటి అంటే, టు మెర్జ్ సెవరల్ సెల్స్ ఇంటూ వన్ యూ నీడ్ టు క్రియేట్ ఏ స్పానింగ్ సెల్. అంటే 2 or more సెల్స్ని కంబైన్ చేయడానికి మనం ఏం చేయాలి అంటే స్పానింగ్ సెల్ అనేది చేయాలి. ఏ స్పానింగ్ సెల్ ఈజ్ ఏ సెల్ దట్ ఆక్యుపైస్ మోర్ దెన్ 1 row ఆర్ కాలమ్ ఇన్ ఏ టేబుల్. అంటే ఒక టేబుల్లో 2 rows కానీ 3 rows కానీ మెర్జ్ చేసాము, కంబైన్ చేసాము అనుకోండి, అదేమవుతుంది, రో స్పాన్ అవుతుంది. అలాగే ఒక టేబుల్లో 2-3 కాలమ్స్ని మనం మెర్జ్ చేసామంటే అదేమవుతుంది, కాలమ్ స్పాన్ అవుతుంది. స్పానింగ్ సెల్స్ ఆర్ క్రియేటెడ్ బై ఇన్సర్టింగ్ ద రో స్పాన్ అండ్ కాల్ స్పాన్ అట్రిబ్యూట్ ఇన్ ఏ TDR TH ట్యాగ్. సో ఈ మెర్జ్ చేయడం ఎలాగా అంటే మనకి 2 అట్రిబ్యూట్స్ ఉన్నాయి. ఆ అట్రిబ్యూట్స్ ఏంటి అంటే రో స్పాన్, కాల్ స్పాన్. సో ఈ రో స్పాన్ అనే అట్రిబ్యూట్ని, కాల్ స్పాన్ అనే అట్రిబ్యూట్ని TD ట్యాగ్లో కానీ TH ట్యాగ్లో కానీ యూస్ చేయడం వల్ల మనం ఈ స్పానింగ్ అనేది చేయొచ్చు. సో ద సింటాక్స్ ఫర్ దిస్ అట్రిబ్యూట్స్ ఈజ్ రో స్పాన్ =వాల్యూ. సో TD ట్యాగ్లో మనం రో స్పాన్ =2 rows మెర్జ్ చేయాలనుకోండి, రో స్పాన్ =2. 3 rows మెర్జ్ చేయాలనుకోండి, రో స్పాన్ =3. 4 rows మెర్జ్ చేయాలంటే రో స్పాన్ =4. అలా వాల్యూ ఇవ్వచ్చు. అలాగే కాల్ స్పాన్ వాల్యూ. 2 columns మెర్జ్ చేయాలంటే కాల్ స్పాన్ =2. 3 columns మెర్జ్ చేయాలంటే కాల్ స్పాన్ =3. సో మనం ఎన్ని రోస్ని అయితే మెర్జ్ చేయాలో, ఎన్ని కాలమ్స్ని అయితే మెర్జ్ చేయాలో ఆ వాల్యూని ఈ అట్రిబ్యూట్స్లో మెన్షన్ చేస్తే మనకి రో స్పాన్, కాల్ స్పాన్ అనేది జరుగుతుంది. చూడండి ఎగ్జాంపుల్ ఆఫ్ స్పానింగ్ సెల్స్. సో ఈ టేబుల్లో మనం రో స్పాన్, కాల్ స్పాన్ చేసాము. ఒకసారి ఈ టేబుల్ని అబ్జర్వ్ చేయండి. చూడండి ఇక్కడ ఏం చేసాము అంటే 2 కాలమ్స్ని మెర్జ్ చేసాము. సో దిస్ ఈజ్ కాలమ్ 1, కింద ఉంది ఇది కాలమ్ 1, ఇది కాలమ్ 2. ఈ 2 కాలమ్స్ని మెర్జ్ చేసాము ఇక్కడ. సో ఇక్కడ ఏం జరిగింది అంటే కాలమ్ స్పాన్ జరిగింది. ఎన్ని సెల్స్, 2 cells. 2 cellsని 2 columnsని మెర్జ్ చేసాము. ఇది కాలమ్ స్పాన్. ఇక్కడ చూడండి, సో ఇది ఒక కాలం, సో ఇది ఒక కాలం,
ఇది ఒక కాలం, ఇది ఒక కాలం. ఎన్ని కాలమ్స్ ఉన్నాయి ఇక్కడ? 3 కాలమ్స్ ఉన్నాయి. సో ఇక్కడనే ఈ రోలో ఎన్ని కాలమ్స్ని మెర్జ్ చేశాను? 3 కాలమ్స్ని మెర్జ్ చేశాను. సో ఇది కూడా ఏమవుతుంది? కాలమ్ స్పాన్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, దిస్ సెల్ స్పాన్స్ 3 rows. ఇక్కడ రో 1, ఇది రో 1, రో 2, రో 3. ఈ 3 rows-ని మెర్జ్ చేసి నేను సింగిల్ సెల్ కింద ఫామ్ చేశాను. కాబట్టి ఇది ఏమవుతుంది? రో స్పాన్ అవుతుంది. సో ఇప్పుడు ఈ రో స్పాన్, కాల్ స్పాన్ మనం ఈ అట్రిబ్యూట్స్ యూజ్ చేసి ఎలా చేయాలనేది చూద్దాం. చూడండి, ఎగ్జాంపుల్ ఫర్ కాల్ స్పాన్. సో ఇది కాలమ్ స్పాన్కి ఎగ్జాంపుల్. సో టేబుల్ ట్యాగ్లోనే టేబుల్ క్రియేట్ చేసిన తర్వాత దానికి టేబుల్ ట్యాగ్ యూజ్ చేస్తాం కదా. టేబుల్ ట్యాగ్ తీసుకున్నాము, దాంట్లో రోని క్రియేట్ చేయడానికి టీఆర్ ట్యాగ్ తీసుకున్నాము. నెక్స్ట్ టీహెచ్. సో టీహెచ్లో కాల్ స్పాన్ చేయడానికి ఎన్ని కాలమ్స్ని నేను మెర్జ్ చేయాలి? 3 కాలమ్స్ని మెర్జ్ చేయాలి. కాబట్టి కాల్ స్పాన్ ఈక్వల్ టు 3 తీసుకున్నాను. సరే, 3 కాలమ్స్ని మెర్జ్ చేసిన తర్వాత దాంట్లో నేను ఏం టెక్స్ట్ పెట్టాలి? మార్క్స్ అనే టెక్స్ట్ పెట్టాలి. కాబట్టి ఈ మార్క్స్ అనే టెక్స్ట్ని ప్లేస్ చేశాను. సో ఇప్పుడు కాలమ్ని ఆ రో అక్కడితో కంప్లీట్ అయిపోయింది. టీఆర్ని క్లోజ్ చేస్తాను. నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ రోలో నేనేమి రో స్పాన్, కాల్ స్పాన్ చేయట్లేదు. కాబట్టి టీహెచ్ అనే ట్యాగ్ తీసుకుని హెడ్డింగ్స్ అనేవి S1, S2, S3 3 సబ్జెక్ట్స్కి 3 సెల్స్ క్రియేట్ చేశాను. నెక్స్ట్ థర్డ్ రోలో డేటాని ప్లేస్ చేస్తున్నాను. సో దీంట్లో కూడా ఏం మెర్జ్ చేయట్లేదు కాబట్టి ఏమి అట్రిబ్యూట్ తీసుకోలేదు. డేటాని ప్లేస్ చేస్తాం. టీడీ ట్యాగ్ యూజ్ చేసి 60, 70, 80 ఈ డేటాని ప్లేస్ చేస్తాం. సో ఇప్పుడు ఇది ఒకసారి ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో ఒకసారి మనం ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. సో ఇదే టెక్స్ట్ నేను కాపీ చేసి ప్రోగ్రాంలో ప్లేస్ చేసుకుంటున్నాను. సో ఆ టేబుల్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఇంకొక టేబుల్ క్రియేట్ చేస్తున్నాను. సో సేవ్ చేయండి. సేవ్ చేసిన తర్వాత బ్రౌజర్కి వెళ్ళండి, ఒకసారి రిఫ్రెష్ చేయండి. సో చూడండి, ఇక్కడ మార్క్స్ S1, S2, S3 60, 70, 80. సో దీనికి మనం బార్డర్ అట్రిబ్యూట్ తీసుకోలేదు కాబట్టి బార్డర్ ఏమీ చూపించట్లేదు. సో దీనికి టేబుల్ ట్యాగ్కి ఏం చేస్తారు అంటే బార్డర్ అట్రిబ్యూట్ తీసుకోండి. బార్డర్ ఈక్వల్ టు